హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తిని చాటుకుంటూ అనకాపల్లిలోని 11 మంది గోవింద స్వాములు తిరుమలకు పాదయాత్రను నిర్వహించారు. గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద దాడినాయుడు స్వగృహం నుంచి ఈ తిరుమల పాదయాత్రను ప్రారంభించారు గోవింద స్వాములు. ఈ పాదయాత్రకు డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపారు. 71 సంవత్సరాల సూర్యనారాయణ అనే భక్తుడు తిరుమల పాదయాత్రను అనకాపల్లి నుంచి 10 సార్లు నిర్వహించగా, వీరితో పాటు త్రినాథరావు, సత్యనారాయణ 6 సార్లు పాదయాత్ర నిర్వహించడం విశేషం. అవి తప్ప నీ తినకుండా అలాగా మా ప్రయాణం ఎన్నో లీలలతో జరిగింది. ఈసారి మేము వాట్సాప్లో పెట్టిన కానించి నేను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నెల రోజులు మా 9 మందిని జనాలు పోషిస్తే నేనేం ఆలోచించానంటే మనమేం చేయాలి, ఈ తిరుపతి మన ఇల్లు 9 మందిని పోషించాలి, మనమేం చేయాలని చెప్పేసి విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, కాశీ కానీ, ఇటు సైడ్ 3 ఎవరు వెళ్ళా ఈ పాదయాత్ర బృందం ఎవరు వెళ్ళా సరే వాళ్ళకి భోజనాలు టిఫిన్లు ఉండడానికి వస్తే అవి నేను చూస్తున్నానండి. మన యొక్క అనకాపల్లి గవరపాలెం నుంచి దాడివారి కుటుంబ సభ్యుల నుంచి ప్రారంభమయ్యి సుమారు ఒక 10 మంది 20 మంది దగ్గర తిరుపతి కొండకి పాదయాత్ర, అనకాపల్లి నుంచి తిరుమల కొండ వరకు పాదయాత్ర చేయాలి అనే సంకల్పం వచ్చింది. ఆ అలవేల మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పాదయాత్ర అంతా కూడా వాళ్ళకి అనుగుణంగా ఆ భగవంతుడి యొక్క అనుజ్ఞ చేత సక్రమంగా జరిగి వాళ్ళు సుఖశాంతులతో మళ్ళీ ఇంటికి రావాలని, ఆ అలవేల మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అనకాపల్లిలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆరంభం. అనకాపల్లి ప్రాంతం నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు వెంకటేశ్వర స్వామి మాల వేసుకొని ఇక్కడ ఉండేటువంటి భక్తులు కిందటి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించి మరి ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళి వైకుంఠ ఏకాదశికి స్వామివారి దర్శనం చేసుకోవడానికి సంకల్పం పూని ఇక్కడి నుంచి ఈవేళ ఈ కార్యక్రమం ఆరంభించడం జరిగింది. పూర్తి స్థాయిలో నిష్టగా మనం ఈ 41 రోజులు లేకపోతే 23 రోజులు ఏదైతే కాలం వాళ్ళు అనుకుంటా ఉన్నారో ఆ కాలం అంతా కూడా ఆ స్వామివారిని కొలుస్తూ స్వామివారి పూర్తి స్థాయిలో మనందరం కూడా పూజ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందడం అనేటువంటిది ఆనవాయితీ, హిందూ సాంప్రదాయం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల స్వామి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి సుగంధ ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం జరిగింది. చేరితివి గది నన్ను చెంచెత, నీవు చేరేనా కాగిటి కది సేనా సేనా. చేరితివి గది నన్ను చెంచెత, నీవు చేరేనా
కాగిటి కదే సేనా సేనా. అంటే చాంద్రమాన ప్రకారం ఒక పౌర్ణమి, ఇది సౌర్యమాన ప్రకారం సూర్యుని లెక్క పెట్టి ఈరోజు పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు ఈ అహోబిల క్షేత్రాన్ని కనబెట్టిన తిరుమంగై ఆళ్వార్ మంగళాశాసనం చేసిన 108 వైష్ణవ దివ్యదేశం, దాంట్లో ఈ అహోబిల క్షేత్రం 97వ క్షేత్రం. నిన్న వారికి ఒక జన్మ జయంతి మహోత్సవం జరిగింది. వారికి ముందు ఉండే తిరుప్పానాళ్వార్ అని ఒక గొప్ప పండితుడు, వారు జన్మించినది వేరే ఒక కులంలో ఉన్న భగవంతుని సదాసర్వకాలం వీణావాద్యంతో భగవంతుని పాడేవారు. వారి దేవాలయానికి వచ్చే అర్చకులు వారిని భ్రష్టుడు అని చెప్పి బయటికి పంపిస్తే ఆ భగవంతుడు వారికి అర్చకుడికి ఆవేశించి వారే నా పరమ శిష్యుడు కాబట్టి వారిని పిలుచుకుంటా అని చెప్పి తిరుప్పానాళ్వార్ అంటారు. మునివాహన సేవకుడు అని ఆ స్వామి వారిని అర్చకుడు భుజం మీద తీసుకోవచ్చి దేవుని మంగళాసాధన చేస్తే ఆపాద చూడ మరిహంస హరింసయానం భగవంతుని శిరస్సు నుంచి పాదాల వింద వరకు అత్యద్భుతంగా 10 పాసురాలతో స్వామివారిని శ్రీరంగ క్షేత్రంలో స్వామివారి కృపాకటాక్షం యావత్ భక్తులకి లభించాలని చెప్పి నృసింహస్వామి వారిని ప్రార్థిస్తున్నాం. సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్కృతే శ్రియాజ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం. ఈనాటి ఉభయదారులు హైదరాబాద్ వాస్తవ్యుడు మంజునాథ్ చంద్రశేఖర్ చాముండేశ్వరి దంపతి వారు ఈ రోజు కార్యక్రమానికి మొత్తం వారి సహకరిస్తారు కనుక వారి ఈ రోజు ఉభయదారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుమల రీతిలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని నిర్వహించారు అర్చకులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన చైర్మన్ వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధర్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నంద్యాల జిల్లా వాసాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తజన సందరంగా మారింది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మార్గశిర మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థాన ప్రధాన అర్చకులు వారణాసి గోపీశ్వర్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుండి
ధనుర్మాసం ప్రారంభం అవుతూ ఉండడంతో గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలియజేశారు. శ్రీ శ్రీనివాసాయ నమః. అందరికీ కూడా శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఇది మార్గశిర మాసము. రేపు 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం నుంచి మనము మన వాసాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. అలాగే డిసెంబర్ 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభ సందర్భముగా 29 రాత్రి సోమవారము రాత్రి 12 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పెళ్లిళ్ళు కాని వారికి కానీ, పిల్లలు పుట్టినోళ్ళకి కానీ, అలాగే ఉద్యోగం రాని వాళ్ళకి కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వీసా కోసం వారాలు స్వామివారికి తిరుగుతారు. దర్శించుకొని స్వామివారికి కోరికలు నెరవేర్చమని ప్రార్థించడం జరుగుతుంది. అలాగే స్వామివారు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుస్తూ అందరి మనసులను చూరగొన్నాడు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా స్వర్ణ రథోత్సవం జరిగింది. స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని దేవస్థాన ఈవో శ్రీనివాసరావు ప్రారంభించారు. గంగాధర మండపం నుంచి నందేశ్వరాలయం వరకు కోలాటాలు, మేళ తాళాల నడుమ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వర్ణ రథోత్సవంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. శంభో శివ శంభో స్వయంభో, ఓ శంభో శివ శంభో స్వయంభో. పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత. శ్రీరామచంద్రస్వామి వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి వెండు పాదుకలను శిరస్సుపై ధరించి శ్రీరామ దీక్ష మాలాధారులతో పాటు ఆలయ ఈవో దామోదర్రావు గిరి ప్రదక్షిణను నిర్వహించారు.
प्रभावम् देवदेवं भजे दिव्यप्रभावम् रावणासुरवैरिप्रणपुङ्गवं रामं देवदेवं भजे। పొదిలిలోని శ్రీ పార్వతీదేవి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీ కనకదుర్గ అమ్మవారి అఖండ పడిపూజ అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి మహా పడిపూజ మహోత్సవంలో పెద్ద ఎత్తున మానధరణ దీక్ష స్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన, కనకాభిషేకాలను నిర్వహించారు గురుస్వాములు. अरुणां करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः रहमित्येव विभावये भवानि। ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. అరుదైన సాలగ్రామ స్వయంభూ ఏకశిలగా ముందు వైపు కేశవస్వామిగా పురుష రూపంలో, వెనుక జగన్మోహినిగా స్త్రీ రూపంలో ర్యాలీ గ్రామంలో కొలువై ఉన్నారు ఆ నారాయణుడు. స్వామివారి పాద పద్మాల నుంచి నిరంతరం గంగ స్రవించుట ఇక్కడి దేవాలయం విశిష్టత. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శాంతి హోమం, పూర్ణాహుతి, శాంతి కళ్యాణం వంటి పలు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు వెంకటరమణమూర్తి, చైర్మన్ నాగేశ్వరరావు. ఎదురుగా కనిపించేది కేశవ రూపం, పురుష రూపం. వెనక వైపున జగన్మోహని ఆకారంతో 2 రూపాలతో విష్ణుమూర్తి ఇక్కడ వెలిసారండి. శంఖం పడి ఉన్నటువంటి హస్తం, చక్రం, అభయ హస్తం, హస్తరేఖలు, గద పడి ఉన్నటువంటి హస్తం, ఉంగరాలు, గోళ్ళు, వాటి నైపుణ్యత, గద, భార్యలు శ్రీదేవి, భూదేవి, ఆకారం, స్త్రీ ఆకారం, శిఖా చామంతి పువ్వు అలంకరణ, కురులు, వాటి యొక్క నైపుణ్యత, ముడివేసుకున్నట్టుగా ఉంటారు అమ్మవారు. వాటి చెంగు, రవికాంచు, చేతులకు దండకడియాలు, కచ్చాపు చెరగట్టుకున్నారు. కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ, పద్మినీ జాతి స్త్రీ లక్షణం. కాళ్ళ కందెలు, గజ్జెలు. ఈ జగన్మోహని ఆకారంతో స్వామివారు స్వయంభూగా వెలిసారండి ఇక్కడ.
గోదావరి నది పరిరక్షణ పర్యటనలో భాగంగా దాదాపు 400 మంది సాధువులు భద్రాచలంలో పర్యటించారు. డిసెంబర్ 6వ తేదీన గోదావరి జన్మస్థానం నాసిక్ నుండి బయలుదేరిన ఈ సాధువులు భద్రగిరి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన సాధు గురువులైన రాజేంద్రదాస్ మహారాజ్, స్వామీజీ, భాగేశ్వర్ ధామ్ సర్కార్, సద్గురు శివలింగ్ స్వామి ఆధ్వర్యంలో గోదావరి పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సాధువులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. देवदेवं भजे दिव्यप्रभावम् देवदेवं भजे दिव्यप्रभावम् रावणासुरवैरिप्रणपुङ्गवं रामं 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 బహుళ అనఘాష్టమి సందర్భంగా వరంగల్ ములుగు రోడ్లో గల శ్రీ వరద క్షేత్రంలో సామూహిక అనఘాష్టమి వ్రతాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అనఘాదేవి సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు గోపి శర్మ. అనఘాష్టమి వ్రతంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సామూహిక వ్రతాలు చేపట్టారు. श्रीवेङ्कटेश्वर प्रिय पावन चारित्र्य पूर्व पदकविमणि జనరల్ గా మన దగ్గర సత్యనారాయణ వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలు ఎలా చేసుకుంటామో అలా దత్తాత్రేయ స్వామి వారికి అనఘమాత. ఆయన దత్తాత్రేయ స్వామి యోగ శక్తి అనఘమాత. అనఘము అనగా పాపము. ఈ వ్రతం చేసుకుంటే సకల పాప హరణం జరుగుతుంది, అంత శుభాలు జరుగుతుంది. దానికోసం ఈ అనఘాష్టమి వ్రతం చేస్తారు. పూర్వకాలంలో దేవి సమేత అనఘస్వామిని ప్రతి ఒక్కరు కూడా తమ హృదయంలో కూడా కొలుగుంచుకొని స్వామివారిని పూజిస్తూ ఉంటారు. అంత మహిమాన్వితమైనటువంటి ఈ అనఘాష్టమి వ్రతం. ఈ అనఘాష్టమి వ్రతం వల్ల అష్టసిద్ధులు, అనిమ, లఘిమ, మహిమ, గరిమ, సహిమ సకల సిద్ధులను అష్టసిద్ధులు కూడా స్వామివారి పుత్రులుగా అక్కడ కొలువై ఉంటారు. ఆ స్వామివారిని ఆరాధిస్తే మన సకల కోరికలు, సర్వ కోరికలు, అష్టసిద్ధులు కూడా నెరవేరుతాయని. ఇదే వాటి ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడి గంటల కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.